జీవితాల్లో అజ్ఞానం అనేటువంటి చీకట్లను పారదోలుతూ జ్ఞానం అనే జ్యోతులు వెలగాలనే సమున్నతమైనటువంటి ఆశయంతో ప్రతి కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా జ్యోతి ప్రకాశనంలో పాల్గొన్నటువంటి అనుభూతిని పొందుదాం. జ్యోతి ప్రకాశనం తర్వాత కార్యక్రమంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఫకీరప్ప ఐపీఎస్ గారిని, గౌరవ పాణ్యం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాడసాని రామగోపాల్ రెడ్డి గారిని, మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. నేషనల్ స్పోర్ట్స్ డే ఫిట్ ఇండియా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మామూలుగా వన్ డే జరిగే ప్రోగ్రాం ఒక 1 వీక్ అంటే మొత్తం అందరికీ కూడా అవేర్నెస్ పెంచడానికి అయితేనే మొత్తం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈ దేశ ప్రధాని ఉద్దేశం ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా అదే. దానికోసం మొత్తం ఇన్ని ప్రోత్సాహాలు అయితేనే స్పోర్ట్స్ ఈ గేమ్స్ ఇవన్నీ కూడా పెట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా మీరు చదువుతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. మీరు శారీరకంగా దృఢంగా ఉంటేనే బాగా చదవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని బాగా ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఈ ఫిట్ ఇండియా ఈ గేమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈ మళ్ళీ రేపు చేయొచ్చులే అనే ఉద్దేశంతో వ్యాయామం చేయడం చాలా ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే మేము కూడా ప్రమాణం చేసినాం కాబట్టి ఖచ్చితంగా రేపు నుంచి మాత్రం నేను కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఫిట్ ఇండియా మూవ్మెంట్ని మన గౌరవ మనిషి ప్రధాని గారు దేశమంతా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఈ వైఎస్ఆర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇక్కడ స్టేజ్ వెనకల ఉంది. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు ఇంకా ఎవరైనా తినే వాళ్ళు ఉంటే స్టేజ్ వెనకల తినవలసిందిగా కోరుతున్నాము. దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు మనము పాటించాలి. ఎందుకంటే లైఫ్ స్టైల్
రోజులు మారుతూ ఉంటున్నాయి. ముందు ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు ఉన్న తరాలకి ఏం తెలియవు. మన కొత్త లైఫ్ స్టైల్ వచ్చేసింది. మన ఆ లైఫ్ స్టైల్ రావడం వల్ల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు నన్ను చూస్తేనే నేను ఫిట్గా లేదు. సో ఫిట్గా లేనప్పుడు ఈ ఫిట్ ఇండియా మూమెంట్లో ముందుండి దీంట్లో పాల్గొనాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. లీడ్ చేసుకోవడం కంటే ఒక పార్టిసిపెంట్గా ఉండాల్సిన అవసరం నాకు కూడా ఉంది. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక మంచి అవకాశం. దానికోసం ఈరోజు నేను మార్నింగ్ 7 o'clock వచ్చి 9 o'clock దాకా ఉంటే ఈ టైంకి ఏదో ఒక పనులు చేస్తూ చాలా టెన్షన్తో ఉండేవాళ్ళం. ఈరోజు సరదాగా ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ మెన్తో, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో కొన్ని గేమ్స్ ఆడుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోవడమే అంత ఉత్సాహంగా ఉంది, అంత రిఫ్రెష్గా ఉంది, అంత రిలాక్స్డ్గా ఉంది, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంది. రోజు ఆడుకుంటే ఎంత బాగుండదో అని ఇప్పుడే అక్కడ టిఫిన్ చేసుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో ఇదే ఈ ఫిట్ ఇండియా మూమెంట్ మనకు చెప్తున్న సందేశం. ఉత్సవాల్ని చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న మాకు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం ఒకరోజు చేస్తే మన రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో వారం రోజులు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలనే ఈ ఉత్సవాలని వారం రోజులు మనము జరుపుకుంటున్నాము. దానికి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. చాలా పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడికి తరలి రావడం జరిగింది. సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇది ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి దానికోసం మనం పందలేమి వేయకూడదన్న ఒక ఉద్దేశంతోనే వేయట్లేదు. కానీ ఇలాంటి ఒక వాతావరణం ఉన్నట్టుగా ముందే గమనించి మనం బాగా చేసుకుంటే ఇంకా కన్వీనియంట్గా మనం అందరూ కూర్చోవాళ్ళం. దానికోసం సమర్పణ కోరుతున్నాను. పిల్లల్ని ఈ క్రీడారంగంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ని, సపోర్ట్ కార్యక్రమాన్ని, ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, క్యాష్ రివార్డ్స్ కానీ బాగా పెంచడం జరిగింది. మీరు అందరూ కూడా పేపర్లో చూసి ఉంటారు. ఈరోజు కూడా మన జిల్లా నుంచి ఎవరు నేషనల్ ఆడారో, ఎవరు జూనియర్ లెవెల్ కానీ, సీనియర్ లెవెల్ కానీ, సబ్ జూనియర్ లెవెల్ కానీ ఎవరు ఆడారో వాళ్ళందరికీ కూడా క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా పెంచడం జరిగింది. నేషనల్ ఆడితే గోల్డ్ మెడల్ పొందుకుంటే వాళ్ళకి 5 లక్షలు, సిల్వర్ మెడల్ వస్తే 4 లక్షలు, బ్రాంజ్ వస్తే 3 లక్షలు అని చెప్పేసి దీనికి ముందు ఎప్పుడు లేని విధంగా చాలా పెద్ద ఎత్తున ఈ క్యాష్ రివార్డుని కూడా గౌరవ ముఖ్యమంత్రి పెంచడం జరిగింది. అప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ఆయనే స్వయంగా చెప్పారు. మనము పివి సింధు లాంటి వాళ్ళని వరల్డ్ ఛాంపియన్ ఆయన తర్వాత మనం చూస్తున్నాము. బట్ ప్రతి ఒక్క ఊళ్ళో ఒక పివి సింధు ఉంటారు. అలాంటి వాళ్ళని మనము కనపెట్టి వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఆ పనిని మీరు ప్రతి ఒక్క జిల్లాలో చేయాలని నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు ఈరోజు ఇది ఒక మొదటి మెట్టుగా మనము దీన్ని భావించాలి. ఇక్కడ నుంచి మనము చాలామందిని, మన పిల్లల్ని స్పోర్ట్స్ పర్సన్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ ఈరోజు మనం ఫిట్ ఇండియా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడి ఈరోజు మనం క్రీడాత్సవం, ప్రపంచ క్రీడాత్సవం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండాలి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫిట్ ఇండియా అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని కూడా మనందరినీ గురించి సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే. ఇంతకుముందు డాక్టర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మీరు పిజ్జాలు, బర్గర్లు అవన్నీ కూడా మనం దాన్ని మానేయండి. మన ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం మన ఏదో ఇంట్లో మనం చేసిన వంటకాలు తింటేనే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామనేది మాత్రం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం ఈరోజు తినే మన ఫుడ్ కూడా మనం రైస్ తింటున్నాం, కానీ దాని మీద మొత్తం చాలా వైట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మొత్తం పాలిష్ చేసి మన ఆరోగ్యానికి ఏమి పనికిరాని
మనం కార్బైట్ తినే పరిస్థితి ఈరోజు మన ఆరోగ్యాలన్నీ ఎందుకు ఇబ్బంది అవుతున్నాయంటే మాత్రం మన అందరం కూడా ఈ రైస్ మనం ఎక్కువ పాలిష్ పట్టడం వల్ల మన అన్నం బాగా తెల్లగా ఉంటేనే తింటామనే ఉద్దేశంతో ఉండడంతోనే మనకందరికీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండడం. దాంతోపాటు ఈరోజు మనం ఫిట్ ఇండియా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడి ఈరోజు మనం క్రీడాత్సవం ప్రపంచ క్రీడాత్సవం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉండాలి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫిట్ ఇండియా అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ దేశ ప్రధాని కూడా మనందరినీ గురించి సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇంతకుముందు డాక్టర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మీరు పిజ్జాలు బర్గర్లు అవన్నీ కూడా మనం దాన్ని మానేయండి. మన ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం మన ఏదో ఇంట్లో మనం చేసిన వంటకాలు తింటేనే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామనేది మాత్రం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం ఈరోజు తినే మన ఫుడ్ కూడా మనం రైస్ తింటున్నాం, కానీ దాని మీద మొత్తం చాలా వైట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మొత్తం పాలిష్ చేసి మన ఆరోగ్యానికి ఏమి పనికిరాని మనం కార్బైట్ తినే పరిస్థితి ఈరోజు మన ఆరోగ్యాలన్నీ ఎందుకు ఇబ్బంది అవుతున్నాయంటే మాత్రం మన అందరం కూడా ఈ రైస్ మనం ఎక్కువ పాలిష్ పట్టడం వల్ల మన అన్నం బాగా తెల్లగా ఉంటేనే తింటామనే ఉద్దేశంతో ఉండడంతోనే మనకందరికీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండడం. దాంతోపాటు promise to take part in the sports and games in my daily part of work. I commit to be fit by doing protecting physical activity, sports to make the India fit and health. Thank you.